పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బహిరంగ యుద్ధం అయితే మొదలైనట్లుగా ఇరు దేశాలు కూడా ప్రకటించుకున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి అయినటువంటి ఆసిఫ్ ఖవాజా అయితే ప్రకటనలో తెలిపాడు, ఇక మా యొక్క సహనం నశించింది, మేము బహిరంగ యుద్ధానికి దిగుతున్నాము, ఇక మీరు కాసుకోండి అన్న విధంగా అయితే పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే మొన్న 2 ప్రావిన్సుల మీద ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడులు చేసింది పాకిస్తాన్. దానికి ప్రతీకారంగా అటు నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద ఈ రోరాండ్ సరిహద్దుల్లోనైతే దాడి చేసింది. ఈ రోరాండ్ సరిహద్దులు దాదాపు 2600 కిలోమీటర్లు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ మేము కూడా ఇక తగ్గేదే లేదు, మా సహనం నశించింది, ఇక మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించము, దాడులు చేయడానికి సిద్ధమే అని యుద్ధానికైతే సిద్ధమైంది. సో ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధమే. అయితే ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర వైమానిక దళాలు అయితే కొంచెం ఆఫ్ఘనిస్తాన్ కంటే ప్లస్గా ఉన్నాయి. అంటే దీనికి బలం ఏంటంటే వైమానిక దళాలు. కాకపోతే అక్కడ వాళ్ళు గెరిల్లా యుద్ధం చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. మొత్తానికి ఈ 2 దేశాలు కొట్టికి చావని ఏదైనా కానీ. ఆఫ్ఘనిస్తాన్ మనకు స్నేహితుడైతే కావచ్చు, కానీ వాళ్ళు పెట్టినటువంటి ఆ రూల్స్కి అక్కడ మహిళలు చచ్చిపోతున్నారు అనుకో. ఎంత దారుణమైనటువంటి రూల్స్ అంటే వాళ్ళ దేశాల రూల్స్ మనకి ఎందుకని అంటే మీరు అనొచ్చు కాక, కానీ ప్రపంచంలో కొంతమంది మనుషులు బ్రతకడానికి కూడా హక్కు లేకపోతే ఎందుకు ఇంకా వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు బ్రతకడానికి అంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే బ్రతుకు కాదు కదా. ఆ విధంగా ఉంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క ప్రభుత్వం. స్నేహం ఉంటే స్నేహం ఉండొచ్చు, కానీ ఇటు పాకిస్తాన్ వాళ్ళు అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు 2 కొట్టుకి చేస్తే ఆ విషయం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఆ కొట్టుకు చావడంలో ఎంత విధ్వంసం ఉంటుందో, ఎంత వినాశనం ఉంటుందో తెలియాలి వాళ్ళకి. ఇంత దారుణాలు చేశారు భారతదేశంలో. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మనకు దగ్గర అయితే అవ్వచ్చు కాక, వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యమే. కేవలం ఇతర దేశాలని మనం ఇరుకుని పెట్టాలంటే ఇలాంటి దేశాలతో స్నేహం చేయాలి, కానీ మనకి అంత దౌర్భాగ్యం పట్టింది ఈ చెత్త పాకిస్తాన్ పక్కనే ఉండడం వల్ల. ఈ పాకిస్తాన్, ఈ పనికిరాని దేశం కనుక మనతో మంచిగా ఉంటే, విడిపోయినప్పటి నుంచి సరే విడిపోయింది ఏదో విడిపోయాం అన్నదమ్ముల్లాగా ఉందామంటే ఈరోజు పాకిస్తాన్ మంచిగా అభివృద్ధి చెందేది, మనం కూడా అభివృద్ధి చెందేవాళ్ళం.